ఇక్కడ కానీ మీరు చూసుకుంటే మన ఐఫోన్లో మనం వీక్లీ చేయాల్సిన కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి. సెట్టింగ్స్ అనొచ్చు, వాటిని ప్రికాషన్స్ అనొచ్చు. సో అవేంటి, స్విచ్ ఆఫ్ చేయాలి మీ ఐఫోన్ని. అసలు స్విచ్ ఆఫ్ ఎందుకు చేయాలి అంటే, మనకి ఎప్పటికప్పుడు ఐఫోన్ వాడుతూనే ఉంటాం కాబట్టి చాలా అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అయితేనే ఉంటాయి, అంటే రన్ అయితేనే ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. అండ్ యాప్స్లో కూడా క్యాచీ ఫైల్స్ పెరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి బ్యాటరీ కొంచెం డ్రైనింగ్ అవ్వడం కానీ, ఫోన్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావడం కానీ, సో ఇలాంటి ఇష్యూస్ మీకు వస్తున్నాయి అని అనుకున్నా, అదర్వైజ్ రాకుండా ఉండాలి అని అనుకున్నా, మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వీక్లీ వన్స్ మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేయడం అంటే ఎట్లా, ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ బటన్ ఉంది కదా, వాల్యూమ్ అప్ని అండ్ పవర్ కీని లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. చూడండి, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనకి ఎమర్జెన్సీ కాల్ ఇదంతా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి స్లైడ్ టు పవర్ ఆఫ్, జస్ట్ ఇలా మనం స్లైడ్ చేస్తే కథం పవర్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఈ విధంగా మీరు పవర్ ఆఫ్ చేసి మినిమం 5 minutes అయినా మీ ఫోన్ని అలా పక్కన పెట్టేయండి. వెంటనే ఆన్ చేయకూడదు ఫోన్ని. సో ఇలా మీరు వీక్లీ వన్స్ అయినా పవర్ ఆఫ్ చేసుకోండి. దీనివల్ల ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి మాక్సిమం మీకు రెడ్యూస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ స్విచ్ ఆఫ్ ఏంటంటే, దీన్ని హార్డ్ రీస్టార్ట్ అంటారు. హార్డ్ రీసెట్ కాదండి, భయపడొద్దు. హార్డ్ రీసెట్ అంటే మనకి ఆండ్రాయిడ్ వాళ్ళకి బాగా తెలుసు. హార్డ్ రీసెట్ చేసేస్తే ఇంకా ఫైల్స్ మొత్తం, డేటా మొత్తం పోతుంది అని అనుకుంటారు. ఇది హార్డ్ రీసెట్ కాదు, హార్డ్ రీస్టార్ట్. సో ఇది కూడా వీక్లీ వన్స్ చేసుకోండి. ఇది ఎందుకు చేయాలి, మీ మొబైల్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చినా, లేదంటే ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినా క్రాష్ అయిపోవడం, అంటే యాప్ ఓపెన్ అవ్వకపోవడం, బ్యాక్ వచ్చేయడం దానంతటకదే, అండ్ బ్యాటరీ ఎక్కువగా డ్రైనింగ్ అవ్వడం, అండ్ మొబైల్ ఓవర్ హీటింగ్ అవ్వడం, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎక్కువగా హీటింగ్ ఇష్యూ ఫేస్ చేయడం, లేదంటే కాల్స్ మాట్లాడుతూ ఉంటే మొబైల్ ఓవర్గా హీట్ అవ్వడం, ఇలాంటిది ఏదైనా ఉన్నా కానీ మీరు వీక్లీ వన్స్ ఇలా హార్డ్ రీస్టార్ట్ చేయాలి. హార్డ్ రీస్టార్ట్ చేయడానికి ఏం చేయాలి, మీరు వాల్యూమ్ అప్ను ఒకసారి, డౌన్ ఒకసారి ప్రెస్ చేసి వదిలేసి మళ్ళీ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి, అంతే. సో చూడండి, ఇప్పుడు నేను చేస్తా వాల్యూమ్ అప్, డౌన్ అండ్ పవర్ కీ. సో చూడండి, ఈ విధంగా పవర్ ఆఫ్ చేయడం. ఈ కేసులో మనకి ఎమర్జెన్సీ కాల్ అనేది చూపించదు ఇక్కడ, ఎందుకంటే ఇది హార్డ్ రీస్టార్ట్, జస్ట్ నార్మల్ స్విచ్ ఆఫ్ కాదు. అండ్ దీన్ని మనము ఈ స్టేటస్ బార్లో నుంచి కూడా చేసుకోవచ్చు బై ద వే. అంటే ఇక్కడ పవర్ కీ ఉంది కదా, దీన్ని జస్ట్ ఇట్లా మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే, సో మళ్ళీ మనం ఈ స్విచ్ ఆఫ్ మెథడ్లోకి వెళ్తాం. సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు దీన్ని ఇలా స్విచ్ ఆఫ్ చేసేసుకోండి, రీస్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇది హార్డ్ రీస్టార్ట్ కిందకు వస్తుంది. ఇలా మీరు వీక్లీ వన్స్, ఇంతకుముందు నేను చెప్పిన ఇష్యూస్ మీ దాంట్లో ఏదైనా ఫేస్ చేస్తే మీ ఐఫోన్లో, మీరు ఈ విధంగా హార్డ్ రీస్టార్ట్ చేయండి, మళ్ళీ మీ ఐఫోన్ నార్మల్ స్టేజ్లోకి వస్తుంది. సో దట్ ఇప్పుడు ఇంకా మీరు చేసే ఫైనల్ స్టెప్ ఏంటంటే, మీ ఐఫోన్ని హార్డ్ రీబూట్ చేయడం. ఇంతకుముందు మనం హార్డ్ రీస్టార్ట్ చేసినాం, ఇప్పుడు హార్డ్ రీబూట్ చేయాలి. ఇది అసలు ఎందుకు చేయాలి అని అంటే, మీ మొబైల్లో ఏదైనా యాప్స్ మీరు ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యి బ్యాక్ వచ్చేయడం కాదు, అసలు టచ్ చేసినా టచ్ అవ్వకపోవడం, మీరు దేన్నైనా ఇట్లా ట్యాప్ చేసినా ట్యాప్ అవ్వకపోవడము, ఏ యాప్ ఓపెన్ చేసినా అసలు ఓపెన్ అవ్వకపోవడం, అంటే మొబైల్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టు ఉంటుంది, మనకు రెస్పాండ్ అవ్వదు. ఇలా మనం స్వైప్ చేసినా కూడా స్వైప్ అవ్వకుండా ఉండడము, సడన్గా ఫ్రీజ్ అయిపోతుంది, మనకు భయపడతాం, అమ్మో ఏపైపోయింది నా ఐఫోన్కి, సడన్గా ఇట్లా అయిపోయింది, స్టక్ అయిపోయింది అనుకుంటాం. సో ఇలాంటి కండిషన్లో కూడా మీరు హార్డ్ రీబూటే చేయాలి. హార్డ్ రీబూట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంతకుముందు మనం చేసినట్టే సిమిలర్గానే, అంటే వాల్యూమ్ లాకర్స్ని అప్ డౌన్ ఒకదాని తర్వాత ఒకటి ప్రెస్ చేసి వదిలేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. పవర్ కీని ఎంతవరకు పట్టుకోవాలంటే యాపిల్ లోగో కనిపించేదాకా లాంగ్ ప్రెస్ చేసే పట్టుకోవాలి. అదేలాగో చూపిస్తే చూడండి, వాల్యూమ్ అప్, డౌన్ అండ్ పవర్ కీ ఇట్లనే ఉంచాలి. ఇక్కడ మనకి యాపిల్ లోగో కనిపించేదాకా ఇలాగే హోల్డ్ చేసి పట్టుకొనే ఉంచాలి దీన్ని, అప్పుడే మనకి హార్డ్ రీబూట్ అవుతుంది ఐఫోన్. చూసుకోండి. చూడండి, యాపిల్ లోగో కనిపించింది కదా, ఇప్పుడు వదిలేయాలి. మీరేం కంగారు పడొద్దు, మీ ఐఫోన్కి ఏం కాదు, దీనంతటికిదే ఇప్పుడు హార్డ్ రీబూట్ అవుతుంది. చూడండి, అంతే. జస్ట్ ఒక 30 seconds మీరు దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక 30 secondsలో ఇది వెంటనే రీబూట్ అయిపోతుంది, హార్డ్ రీబూట్ అయిపోతుంది. ఓకేనా? సో దట్ చూసారు కదా, ఇంతే సింపుల్గా మీరు ఈ స్విచ్ ఆఫ్ అనే మెథడ్ని వీక్లీ వన్స్, ఖచ్చితంగా టైప్ 1 టైప్ 2 మాత్రం వీక్లీ వన్స్ తప్పకుండా చేయండి. అండ్ ఇంకా హార్డ్ రీబూట్ అనేది మీకు అవసరం ఉన్నప్పుడు చేయండి, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, బాయ్.